ఈజిప్టులో హైందవ సాంప్రదాయం లేదు కదా, మరి అక్కడ నరసింహస్వామి ఏంటి అని ఆలోచిస్తున్నారా? చెప్తాను, వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. ఒకవేళ నా ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేయనట్టు అయితే ఇప్పుడే చేయండి. ప్రపంచంలో అతి పురాతన కాలం నుండి ఉన్న నాగరికతలలో మొదటిది హైందవం అయితే అదే వరుసలో ఈజిప్ట్ కూడా ఉంటుంది. ఎలా అయితే వైదిక ధర్మానికి చెందిన కొన్ని గుడులు ఎలా కట్టారు అని ఇప్పటికీ శాస్త్రవేత్తలకి అర్థం కాదో, అదే రకంగా ఈజిప్టు నాగరికతలో కూడా ఎన్నో ఛేదించబడని విషయాలు ఉన్నాయి. అలాంటి ఈజిప్టుకి చెందిన దేవుళ్లలో హైందవ సాంప్రదాయానికి చెందిన నరసింహస్వామిని పోలిన భగవంతుడు ఉన్నాడు. ఆయన పేరు మాహిస్. సింహం తల అలాగే మానవ శరీరంతో ఉంటాడు. యుద్ధానికి మరియు సంరక్షణకు సంబంధించిన భగవంతుడు. దీనిని బట్టి ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఒకే ధర్మం ఉండేది అని చెప్పవచ్చు ఏమో. అది ఏ ధర్మమో చెప్పనక్కర్లేదనుకుంటా. కాలానుగుణం బట్టి రకరకాల మతాలుగా చీలిపోయింది. ఎన్నో పేర్లు పొంది భగవత్ రూపాలకు రకరకాల పేర్లు ఇచ్చింది. పేర్లు వేరు కావచ్చు, పిలుపు ఒకటే. నేను ఈ మాటలు కల్పించి చెప్పట్లేదు. సనాతన ధర్మానికి సంబంధించిన దేవుళ్లను పోలిన దేవుళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంప్రదాయాలలో మీకు కనపడతారు. ఉదాహరణకు జ్యూస్, రోమన్స్, గ్రీక్, ఈజిప్ట్, చైనీస్, జపనీస్ ఇలా. అంతేకాదు వైదిక ధర్మానికి సంబంధించిన స్వస్తిక్, ఓంకారం, పరమేశ్వరుడి చేతిలో ఉండే త్రిశూలం ఇలా ఎన్నో భారతీయ సంప్రదాయానికి సంబంధించిన చిహ్నాలను పోలిన గుర్తులు మీకు ఎన్నో సంప్రదాయాలలో కనబడతాయి. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగే పురావస్తు శాఖ తవ్వకాలలో వందల వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన లేదా వందల వేల సంవత్సరాల వయస్సు గల విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, కాంబోడియా, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, కెనడా, ఫిజీ, ఫ్రాన్స్, కెన్యా, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి ఎన్నో దేశాలలో బయటపడ్డాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.